హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. ఈ రోజు నేను మా పాపకి ప్రోటీన్ పౌడర్ చేశాను. ఈ పౌడర్ ఎలా చేయాలనేది మీకు కూడా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ పౌడర్ చేయడానికి 100 గ్రామ్స్ మకానా సీడ్స్ అంటే లోటస్ సీడ్స్, ఆల్మండ్స్, పిస్తా, సన్ఫ్లవర్, వాల్నట్స్, కాజు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ 100 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే మనము ఏవి తీసుకున్నా కూడా సమాన కొలతతో తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది పిల్లలకి అలాగే పెద్దలకి కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ పిల్లలకి ఇస్తారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్న తర్వాత పౌడర్ టేస్టీగా ఉండడం కోసం నేను ఎండు ఖర్జూర పొడి తీసుకున్నాను. సో ఇది మనకు డ్రై ఫ్రూట్ షాప్ లోనే దొరుకుతుంది. ఒకవేళ మనకు ఎండు ఖర్జూర పొడి వద్దనుకుంటే మాత్రం మనము ఎండు ఖర్జూర తీసుకొని వాటితో మనం పొడి చేసుకొని అయినా కలపచ్చు. సో నేను ఇది డ్రై ఫ్రూట్ షాప్ లోనే తీసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మనము ఖర్జూర పొడి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ అనేది పిల్లలకి తొందరగా డైజెస్ట్ కావడం కోసం ఇలాచీ పౌడర్ ని యూజ్ చేస్తాము. పాలల్లో వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ పౌడర్ కలిపి పిల్లలకి పాలు ఇస్తాం కదా, సో అందులో మనము షుగర్ వేయనవసరం లేదు. ఈ ఖర్జూర పొడి అనేది షుగర్ లాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మనం డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ పాలలో కలిపి పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. సో వాళ్ళు ఆల్మండ్స్, వాల్నట్స్ విడిగా తినలేరు కదా, సో మనం ఇలా పౌడర్ చేసి పాలలో కలిపిస్తే మాత్రం చాలా ఇష్టంగా తాగుతారు. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకున్న తర్వాత అన్ని ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత సాఫ్ట్ పొడి అనేది వస్తుంది. సో అందులో మనం ఖర్జూర పొడి, ఇలాచీ పౌడర్ ఇందాక చెప్పుకున్నట్టు కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక స్టోరేజ్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ మనకి ఒక 3 months వరకు పాడవకుండా ఉంటుంది. మనము ఒకేసారి ఎక్కువ పౌడర్ చేసుకునే బదులుగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే పౌడర్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది, పాడవకుండా కూడా ఉంటుంది. మిగిలిన పౌడర్ ని వేస్ట్ అవ్వకుండా మనం వాటిని లడ్డులా చేసుకొని తినొచ్చు. మనం ఇందులో బెల్లమైనా లేకపోతే ఖర్జూర అయినా లేకపోతే షుగర్ ని మిక్సీ పట్టి షుగర్ కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని లడ్డులా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా హెల్దీ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో. సో ఇలా చేసుకుంటే మాత్రం మన హెల్త్ కి, పిల్లల హెల్త్ కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అనర్ఘ్య డైరీ.